చేసిన కులగణన తప్పుల తడకాని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్ కులగణనను బీసీలే వ్యతిరేకించారని ఆరోపించారు. ఈ కులగణనలో సగం మంది ప్రజలు పాల్గొనలేదన్నారు. జనగణనతో పాటు కులగణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమైందన్న డీకే అరుణ బీసీల అభ్యున్నతి కోసం బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేయబోతున్నారని ఆ రోజే నేను చెప్పడం జరిగింది. మొట్టమొదటగా చెప్పాలంటే వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల తడక. ఆ కులగణనలో చాలా మంది సగానికి మంది పైగా పాల్గొననే లేదు. కేవలం రాజకీయం కోసం మాత్రమే వాళ్ళు కులగణన అనేటటువంటి మాట మాట్లాడింది. ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా పేద ముస్లింలకు న్యాయం చేయలేకపోయింది. ఇంకా ముస్లింలు పేదరికంలో మగ్గుతుందని అంటే దానికి బాధ్యులు ఎవరు? చేసినటువంటి విధంగా ఏదో తూతూ మంత్రంగా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసినటువంటి ఈ యొక్క కులగణనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి కులగణనకు ఉండదనే విషయం అందరికీ తెలుసు. కులగణన విషయంలో ఎంతమంది వ్యతిరేకించారో బీసీలే చాలా మంది వ్యతిరేకించారు. బీసీ నాయకులు వ్యతిరేకించారు తెలంగాణలో జరిగినటువంటి తీరును. అంతకంటే పెద్ద సాక్ష్యం అక్కర్లే. ఏ విధంగా జరిగింది తెలంగాణలో కులగణన అని చెప్పడానికి అంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు.